సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్లు విసిరారు. ఇంటిపై టమాటోలు విసిరారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి? అసలేం జరుగుతోంది? అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు విసిరింది ఎవరు? ఈ రోజు కొద్దిసేపు క్రితం ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి దిగారు. బాధిత కుటుంబానికి ఏదైతే ఉందో వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు 5 మంది అక్కడికి చేరుకుని ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అల్లు అర్జున్ జూబ్లీస్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. అతను ఇంటి వైపు దూసుకు వెళ్తూ ఇంటి వైపు ఉన్నటువంటి పరిగోడ ఎక్కి ఇంటి ముందు ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేసి అనంతరం లోపలికి టమాటాలు ఇతర రాళ్లు విసిరి ఆందోళన చేపట్టారు. వాళ్ళందరినీ కూడా వెంటనే జూబ్లీస్ పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం 5గురిని అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యంగా వీళ్ళు నినాదాలు చేసింది అంటే సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనకు ఇంకా గాయపడినటువంటి ఒక రేవతి ముత్యంగా గాయపడిన చికిత్స పొందుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, అల్లు అర్జున్ ప్రకటించాలి, వెంటనే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే అంశాన్ని వాళ్ళు తెలియజేశారు. ప్రస్తుతానికైతే కొంత ఓయూ జేఏసీ నాయకులు అక్కడికి చేరుకున్న టైంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే వాతావరణం అంతా సద్దుమడిగిందని చెప్పాలి. వాళ్ళందరినీ కూడా ఆందోళన చేసిన 5గురిని కూడా జూబ్లీస్ పోలీసులు ఠాణాకు తరలించారు. వాళ్ళని విచారిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటి ముందు మరికొంతమంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆ ఘటనపై పూర్తిగా అంటే ఇప్పుడు పోలీసులు ఒక ప్రకటన చేయాల్సి ఉంది. వీళ్ళు దాడి చేసిన వెనుక ఉన్నటువంటి పూర్తి ఉద్దేశం, తర్వాత ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు లేక ఇంకెంతమంది ఈ దాడి వెనుక ఉన్నారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు అన్ని అంశాలు రాజకీయ పరంగా కూడా ఇటు ఇతర వ్యక్తులు కూడా చాలా మంది కూడా దీనిపై స్పందించిన తర్వాత వరుసగా అందరూ స్పందిస్తూనే ఉన్నారు. దీనిపైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అల్లు అర్జున్ ఇతర ఫిల్మ్ మేకర్స్ ఏమైనా వాళ్ళందరూ ఫెయిల్ అవడం, సో దీని మీద స్పందించినారు. మరో తాజాగా ఈ ఘటన కొంత కలకలం రేపిందని చెప్పాలి. వాళ్ళు దాడి చేస్తాము అని చెప్పేసి ముందుగా ప్రకటించి అక్కడికి వెళ్లి అల్లు అర్జున్ ఇంటి గోడపైకి వెక్కి మరి ఆ ఇంట్లోకి రాళ్లు టమాటాలు అక్కడ విసిరినట్లుగా పోలీసులు చెప్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్, ధన్యవాదాలు నాగార్జున. भाई हो गया, छोड़ दो, ये वीडियो निकालो, ऊपर से निकालो. నువ్వు ఎట్లా చెప్తే అట్లానా, నీ మాట కాదంటమ్మా. అల్లు అర్జున్ నివాసంలోకి అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మన విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్లు విసిరారు. ఇంటిపై టొమాటోలు కూడా విసిరారు. అక్కడ మనం చూడొచ్చు పూల కుండీలు కూడా ధ్వంసం చేశారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అక్కడ క్రియేట్ చేశారు. మనం అక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అక్కడ రాళ్లు రువ్వడంతో అక్కడ ఉన్న పూల కుండీలు కూడా ధ్వంసమైన సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో అక్కడ జరిగిన సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. టొమాటోలు, రాళ్లు విసిరారు ఇంటిపైకి. అక్కడ ప్రస్తుతం భద్రతా సిబ్బందిని కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. भाई हो गया, छोड़ दो, ये वीडियो निकालो, ऊपर से निकालो. నువ్వు ఎట్లా చెప్తే అట్లానా, నీ మాట కాదంటమ్మా. అల్లు అర్జున్ నివాసంలోకి